నమస్కారం ఫ్రెండ్స్. ముందు వచ్చింది, తర్వాత ఇరాన్ వార్ వచ్చింది. అంటే అమెరికా తన ఆధిపత్యం చాటే కన్నా ముందు ద్వారా ఒక హెచ్చరిక పంపింది. అమెరికా వదలబోతున్న ఒక బాణం. మీ అందరికీ గుర్తుంటుంది, నేను ఎన్నోసార్లు చెప్పాను, అనేది ఒక 15 ఏళ్ల క్రితం ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సుపరిచితమైన పేరు. ఆ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ మాడ్యూల్స్, అంటే ఏఐ పేరు లేకున్నా ఏఐపై తీవ్రమైన రీసెర్చ్, దాని రిజల్ట్స్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఈ డెవలపర్ ఇండస్ట్రీ చేస్తూనే ఉంది. మనకు ఎన్నో ఏళ్ల క్రితం పరిచయమైన గూగుల్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏఐ టూల్. మనకు రీసెంట్గా క్లౌడ్ ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ అంటే ఒక పాత తుప్పుపట్టిన, అందరికీ తెలిసిన ఒక ఏఐ ప్రోగ్రామ్ని, చెత్త ప్రోగ్రామ్ని ప్రజల్లో విడిచి ఫస్ట్ టెస్ట్ చేశారు. అంటే అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ మోస్ట్ చెత్త టూల్ ప్రజల్లో, ఈ లోకంలో విడిచి దీని రెస్పాన్స్ ఎట్లుంటుంది అని ఈ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఫర్మ్స్ ట్రై చేశాయి. గూగుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఏఐ టూల్. అంటే గూగుల్ స్టార్ట్ అయింది అంటే ఏఐ వచ్చేసింది అని అర్థం. దానికి నామకరణం చేసి అంత భయానకమైన రూపం వాళ్ళు తేలేదు, అంతే తేడా. యుద్ధం కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకుంటే ఏఐ అనే ఆయుధాలు లేని ఒక యుద్ధం కోట్లాది మందిని జాబు లేకుండా చేస్తుంది. అసలు ఈ ఇరాన్ వార్ కన్నా డేంజరస్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ వార్ ఒక ఫిజికల్గా ఒక న్యూక్లియర్, ఒక పెట్రోల్, ఒక డీజిల్, ఒక ఎల్పిజి, ఒక డబ్బు, ఒక అంతస్తు, కొన్ని కంట్రీస్ యొక్క ఆధిపత్యం, వీటన్నిటినీ బ్రేక్ చేయడానికి పన్నిన కుట్ర. దీంట్లో ఇరాన్ తప్పు కూడా ఉంది, అమెరికా తప్పు ఉంది, ఇజ్రాయెల్ తప్పు ఉంది. కానీ ఎవరు ఏఐని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఏఐకి యాంటీడోట్ లేదు. అంటే విషానికి విరుగుడు లేదు అంటారు కదా, పాయిజన్కి యాంటీడోట్స్ ఉంటాయి, అంటే విరుగుడు మందులు. ఏఐకి ఏ విరుగుడు మందు లేదు. ఏఐలో బ్యూటీ ఏమంటే, మీరు వద్దంటే అది ఆగుతుంది కొన్ని రోజులు, కానీ పర్మనెంట్గా వద్దంటే ఊరుకోదు. ఏఐతో ప్రాబ్లం ఏమంటే, మీరు ఆగమంటే ఆగుతుంది అది, కానీ పర్మనెంట్గా నీవు మా దగ్గరకు రాకు అంటే ఆగదు, తప్పకుండా వస్తుంది. ఆ వచ్చే సమయం మీరు నిర్ణయించుకోవాలి. అంటే అది కబళించబోయే సమయం మీకు నిర్ణయించుకునే హక్కు ఉంది, కానీ తప్పక కబళిస్తుంది.
మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమంటే, మీరు ఆ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ఏఐ అది 15 ఏళ్ళ నుంచి ఉంది ఏఐ. దాని ప్రమాదం ఎప్పటి నుంచో చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు మ్యాన్ పవర్ కాస్ట్ తగ్గించుకోవాలని హ్యూమన్స్ ఈ ఫిజికల్ ఎఫర్ట్, మెంటల్ ఎఫర్ట్, టోటల్ వరల్డ్లో కాస్ట్ ఎక్కువ పెరుగుతుందంటే ఈ సాఫ్ట్వేర్లో పనిచేసేటోళ్ళు ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. ఇది అవార్డు చేయొచ్చని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎప్పుడో తెలుసు, కానీ అమల్లోకి కావాలని తెలియదు. వన్స్ చాలా మంది హైలీ స్కిల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిన తర్వాత వాళ్లకు డిమాండ్ పెరగడంతో కాస్ట్ ఎక్కువ అవుతుంది అనే ఒక నెపంతో ఎప్పుడో డెవలప్ చేసిన ఏఐని ఇప్పుడు వరల్డ్లో వదిలారు. అంటే కుట్ర ప్రకారమే జరిగింది. ఇదేం అమాయకంగా జరగలేదు. అయితే ఇది ఒక రకంగా ఉంటే ఇప్పుడు వార్ ఏఐ రిలీజ్ అయినాక కొన్ని నెలలకే వార్ స్టార్ట్ అయింది. దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మరుడో ఉన్నాడు కదా, అర్జెంటీనా ప్రెసిడెంట్, ఆయనను ఏ టూల్స్ ఉపయోగించి క్యాప్చర్ చేశారని వీళ్ళు చెప్తున్నారు. కానీ అది ఇంటెలిజెన్స్కి యూజ్ చేసి ఉండొచ్చు, కానీ ఏ టూల్ వల్ల మరుడోని క్యాప్చర్ చేశాము, వెనిజువేలా ప్రెసిడెంట్ని క్యాప్చర్ చేశాము అనే క్లెయిమ్ మాత్రం మనం నమ్మడానికి వీల్లేదు. జనరల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ప్లస్ లోకల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వెనిజువేలన్ ప్రెసిడెంట్ని పట్టుకున్నారు. కానీ ఏఐ ద్వారా ఈ వెనిజువేలా ప్రెసిడెంట్ పట్టుకోవడం అనేది అది డైజెస్ట్ కాని ఫ్యాక్ట్. అంటే ఏఐని ఫస్ట్ వదిలి ఇది సృష్టించబోయే బీభత్సాన్ని ప్రజల్లో ముందే చెప్పి చాట్ జీపీటీ ద్వారా ఆన్సర్స్ ఇప్పించి ఆన్సర్స్ యొక్క పురోగతి చూసి దాని ధాటి చూసి దీన్ని పబ్లిక్గా ఇంట్రడ్యూస్ చేసి ముందు భయం కలిగించి దాని తర్వాత నిరుద్యోగం కలిగించి, అంటే చూస్తూ 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 వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో చేరినాక ఇది భయంకరమైన వ్యాధి. ఇప్పుడు ఏ కంట్రీ ఆ కంట్రీ చూసుకోవాలి. ఏఐని అడాప్ట్ చేసుకున్న కంట్రీ రేపు ఎఫిషియెంట్గా పనిచేసి ఏఐ అడాప్ట్ చేసుకొని కంట్రీ కన్నా ముందెళ్ళిపోతుంది కనుక మేమేం చేయలేము. ప్రపంచం విత్ ఏఐ వితౌట్ ఏఐగా మారిపోతుంది, రెండు పాయలుగా చీలిపోతుంది. అంటే ఇది ఒక వార్ కన్నా ప్రమాదకర అయిన ప్లానింగ్తో మన జీవితాల్లో ఎంటర్ అవుతుంది. ఏఐ కుట్రపూరితంగా వరల్డ్లో ఇంట్రడ్యూస్ అయితే ఈ వార్ కూడా కుట్రపూరితంగానే ఇంట్రడ్యూస్ అవుతుంది. కానీ ఏఐ కన్నా ముందు పరిష్కారాలు వార్కి దొరుకుతాయి, వార్ ఈజీగా ఎండ్ అవుతుంది. కానీ ఏఐ అనే మహమ్మారి స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ మనది ఉంటుంది, కానీ దానిది ఉండదు. మనం అడాప్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఏదో రోజు దాన్ని చేర్చుకోక తప్పదు, అది మనల్ని నాశనం చేయక తప్పదు. భారీ జనాభా ఉన్న దేశాలకు ఇది పెద్ద షాక్. తక్కువ జనాభా ఉండి ఎక్కువ విస్తీర్ణంతో ఉన్న దేశాలకు దీని ప్రభావం ఒక 20-30% ఉంటుంది. ఎక్కువగా నష్టపోయేది భారతదేశం, చైనా. కాబట్టి భారతదేశం ఏఐని అంటే ఫస్ట్ అడాప్ట్ చేసుకొని ఏఐ చేసే దుష్ప్రభావాలను మనం ముందే పసిగట్టి ఈ కోట్లాది మందిని ఏఐ ట్రైన్ చేసి ఒక రకమైన ప్రపంచం సృష్టిద్దామని మోదీ అనుకున్నా అది కాని పని. మనం రీసెంట్లీ ఉత్తరప్రదేశ్లో ఏఐ కాంట్రాక్ట్ ఇచ్చాడు యోగి ఆదిత్యనాథ్, దాన్ని వాపస్ తీసుకున్నాడు. ఎందుకంటే ఏఐ వల్ల వేల ఉద్యోగాలు పోతాయని కాంట్రాక్ట్ సైన్ చేసినాక యోగి ఆదిత్యనాథ్ తెలుసుకున్నాడు. అంటే పెద్ద పెద్ద దేశ అధినేతలే దీంతో బురుడి పడిపోయారు. నేను ఎప్పుడూ చెప్తున్నా, ఏఐ వేలాది జాబ్స్ని తినేస్తుంది, ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తుంది. కానీ టూ మచ్ ఆటోమేషన్ ఈజ్ ఏ పాయిజన్ టు కంట్రీ లైక్ ఇండియా.
మాస్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఒక ప్రోగ్రామ్ని వెల్కమ్ చేయటం నరేంద్ర మోదీ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్టేక్. తెలుసుకొని చేశాడా తెలవక చేశాడా దేవుడికి ఎరుక, కానీ వరల్డ్ ఏ కాన్ఫరెన్స్ పెట్టడము, నవ్వుల పాలు కావటం, అక్కడ పార్టిసిపేట్ అయిన ఏ అధినేతలే కొట్టుక చావటం, ఇదంతా చూస్తుంటే సఖ్యత కోసం ఏ ఇంట్రడ్యూస్ చేయలేదు, మానవ మనుగడ కోసం ఏ లేదు. మానవులు అలా నశించకపోతే ఇలాగైనా నశిస్తారు అని ఓ బ్రహ్మాస్త్రం వేసినట్టుంది. కాబట్టి ఇరాన్ వార్ త్వరగా సమసిపోయినా ఏఐ వార్ మాత్రం త్వరలో సమసిపోదు అని అందరికీ తెలియజేసుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మరీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.